రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సమర్పణ ఎక్సో డిస్ షైన్ పాడుతా తీయగా ఈ కొత్త ధారావాహికంలో ఈ 4వ క్వార్టర్ ఫైనల్స్లో 2వ భాగం చివరి భాగం అన్నమాట. పోయిన వారం ఈ వారం వీళ్ళ పర్ఫార్మెన్స్లో వచ్చిన మార్క్స్ల సగటును బట్టి ఒక్కరు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇవాళ నిష్క్రమించడం జరుగుతుంది. దీన్ని ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా బృందం అందరి తరఫున పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి శ్రీ రామజోగయ్య శాస్త్రి గారి తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే ఇంత దూరం వీళ్ళ గానయానాన్ని చక్కగా నిర్వహించిన ఈ చిరంజీవులందరికీ కూడా మీ ఆశీర్పూర్వక కరతాళ ధ్వని. ఈ సంచికలో చిరంజీవులందరూ కూడా ఈ మధ్య విడుదలైనటువంటి సినిమాల్లోని కొన్ని మాధురీ ప్రధానమైన పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు. మొట్టమొదటి గాయనిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతోటి. లహరి ఎంపిక చేసుకున్న పాట వేటూరి రచన, మణిశర్మ సంగీతం. చిత్రగారితో బాలు కలిసి పాడిన పాట చూడాలని ఉంది సినిమా నుంచి అబ్బబ్బా ఇద్దు. నాకు 2 అనుమానాలు ఉన్నాయి. చరణంలో జాబిలితో జతకలు అనింది, అది ఏదో నీకు సరిగ్గా వినపడకుండా వేరే రాసుకున్నావు. జతకలు ఒకటి, పుంకాలతో నిలువిలు అని ఉంది. ఆ 2 మాత్రం సరైన మాటలు కావు. చాలా చక్కటి కంపోజిషన్. ఇంకా చెప్పాల్సిందే ఉంది సుందరరామూర్తి గారి గురించి.
ఇది పాటకు సంబంధించిన ఒరిజినల్ హక్కుదారుల గురించి నేను చెప్తున్న అభిప్రాయం. నువ్వు పాడిందంటే నాకు ఏ విధమైన పొరపాటు కనిపించలేదు. ఈ బృందంతో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మీరెవ్వరూ ఫాల్సెటోలో కృత్రిమమైన గాత్రంతో పాడడం లేదు. ఎవ్వరు కూడా చక్కగా ఓపెన్ వాయిస్గా పాడుతున్నారు. అది చాలా మంచి సంస్కారం. ఆ లక్షణాన్ని ముందుకు తీసుకెళ్ళండి బాగా. ఎందుకంటే ఇప్పుడు అదొక ఫ్యాషన్ లాగా వచ్చి పాపం చిన్నపిల్లలు తెలియకుండా కొంతమంది పెద్దవాళ్ళు చేస్తున్న పొరపాటుని అలాగే ఆచరిస్తూ దాన్ని ఒక ఫ్యాషన్ చేసేసారు. ఎవరు పాడుతున్నది మనకు తెలియనంత ఒక దౌర్భాగ్య స్థితిలోకి వచ్చాం. మీరు అలా చేయట్లేదు, నాకు సంతోషం. అందరు అమ్మాయిలు కూడా చక్కగా ఓపెన్గా పాడుతున్నారు. నాకు అది చాలా చాలా ఇష్టం. అలాగని సాఫ్ట్గా పాడకూడదని కాదు, నేను కృత్రిమంగా పాడకూడదు అంటున్నాను. భాషను బట్టి భావాన్ని బట్టి ఎక్కడెక్కడ ఆ డైనమిక్స్తో మనం సాఫ్ట్ చేయాలో అది చేస్తున్నారు. బట్ జనరల్గా చక్కగా అక్షరం అర్థమయ్యేంత ఓపెన్గా పాడుతున్నారు. అది నాకు సంతోషం. శుభం. స్వరలహరి పొంగి ప్రవహించింది వాళ్ళతో సహా. వాళ్ళ కోరస్ సపోర్ట్ కూడా చాలా చక్కగా కుదిరింది. సాహిత్యం అది తను జత కలు ఒక మొత్తం కలిపి ఒక మాటగా రాసింది. అది జత కలు అది విడివిడిగా అనుకున్నా, మధ్యలో ఒక చిన్న స్పేస్ ఉంది. జత కలు జగడ బ్రగడలతో నిలు నిలు కింద లైన్లు నిలు నిలు అనుకుంటాను. అది జాబిల్లితో జత కలు జగడపు రగడలతో పొంకాలతో నిలు నిలు పొగడమాలలేసి. ఆల్ ది బెస్ట్. రెండవ చిరంజీవిని ఆహ్వానిద్దాం. దమ్మా. నూతన ఎంపిక చేసుకున్న పాట పెళ్లి సందడి సినిమా నుంచి మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని. రచన వేటూరి, సంగీతం కీరవాణి, గానం చిత్ర బృందం. శుభం. శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల లేఖ మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసే. నిన్ను చూసినాక నిదరైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని దిగి కోగిటాయిగ కరిగే ఈనాడని అంటూ మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే. ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలని ప్రామిస్. ప్రామిస్. నిన్ను చూడండి పదే పడే ఆతన తోట పూలన్నీ కని విడి పడే వేదన. నువ్వు రాకుంటే మా ఆశయ మరే ఆగునా. పూల తీగలతో పడే ఊరే నాకింక దీవెనా. చూసే కన్నులారాటం, రాసే చేతికి మోమాటం, తలచి వలచి పిలచి అలసి నీ రాక కోసం వేచి ఉన్న నా మనసు అలుసుగా చూడగని అంటూ మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్ని
శరత్ చంద్ర, అది ఒరిజినల్గా డైలాగులు ఎవరు చెప్పారు తెలుసా నీకు? ఎవరు? మీరే సార్. ఓహో, దానికి మైక్ తీసుకోక్కర్లే, చెయ్యి చూపిస్తే చాలు ఇలాగా. నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు టెంపోలో ఎంత పర్ఫెక్ట్గా డైలాగ్ చెప్తున్నావు నువ్వు, చాలా పర్ఫెక్ట్గా. నువ్వు టెంపో చూసుకోవడం కూడా నేను గమనించట్లేదు. ప్రామిస్ అనగానే కరెక్ట్గా అమ్మాయి లాస్ట్ సమయంలో ప్రామిస్ అనడానికి అది నువ్వు ప్రాక్టీస్ చేసావో లేదో నాకు తెలియదు, కానీ చాలా పర్ఫెక్ట్. ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలని ప్రామిస్. ప్రామిస్. ఇప్పటి నుంచే ఎక్స్ప్రెషన్లు, వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగుంది. మంచి. నువ్వు ఇంత తక్కువ శృతి ఎందుకు పెట్టుకున్నావు నాకు అర్థమైంది. చిత్రకు కూడా ఈ శృతి చాలా జాస్తి. ఆడవాళ్లకు 5 శృతి చాలా ఎక్కువ పైన. ఎందుకు బాగుంటుందంటే ఆవిడ కష్టపడి పాడినా కూడా ఆ కష్టం కనపడదు. పై స్థాయిలో పాడుతున్నప్పుడు చాలా సొంపుగా ఉంటుంది, అది హార్ష్గా ఉండదన్నమాట. అంత సొంపుగాను అక్కడ కూడా అంత శృతి శుభకంగా పాడుతుంది ఆవిడ. నీ వయసుకి నీ శృతికి నువ్వు తగ్గించి పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ టోటల్గా ఎందుకనో చాలా సాఫ్ట్గా పాడేసావు అనిపించింది పాట. ఇది కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియ రాగాల ఈ లేఖ వరకు ఆ ఎక్స్ప్రెషన్ ఓకే. మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని అక్కడ కూడా చాలా హస్కీగా పాడుతున్నట్టు అనిపించింది నాకు. అది ఎందుకో నాకు తెలియదు, అది నువ్వు మామూలుగా పాడొచ్చు అక్కడ. తర్వాత దీంట్లో కొంచెం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందికరమైన ఫ్రేసెస్ ఉన్నాయి, నువ్వు ఇబ్బంది పడ్డావని కూడా నాకు తెలిసింది. బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని, అక్కడికి వచ్చేసరికి నీ ఏనాడ అంటూ అది ఇంటెలిజెంట్గా ఆ ఎక్స్ప్రెషన్తో నువ్వు దాన్ని మరుగు పెట్టడానికి ప్రయత్నించావు, నో డౌట్. కానీ అక్షరం కూడా వినిపించాలి అక్కడ. అది ఎక్కడ నువ్వు ఊపిరి తీసుకుంటావో అది నీ సౌకర్యం, నువ్వు మేనేజ్ చేయాలి. అది నిన్ను చూసినాక అక్కడి నుంచి పాడు ఒకసారి. నిన్ను చూసినాక నిదరైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని బిగి కోగిట హాయిగా కరిగేది ఏనాడని. ఇప్పుడు 2 సార్లు నువ్వు బ్రేక్ చేసిన ఏనాడని దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతున్నావు. ఆమె ఎలా పాడుంటుందంటే, నిన్ను చూసినాక నిదరైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని, ఒకటే బ్రీత్. బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని, అది ఒక్క ఫ్రేజే. నువ్వు బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని నీ దగ్గరికి వచ్చేసరికి అయిపోతుంది అనమాట. అది ఎలా ప్రాక్టీస్ చేస్తావు చేయొచ్చు. నువ్వు ముందు తీసుకోవడంలో ఊపిరి బాగా పూర్తిగా తీసుకుంటే ఆ చిన్న గ్యాప్లో ఊపిరి తీసుకోవడం ఎలాగా అన్నది అనుభవం మీద వస్తుంది నీకు. తర్వాత నిన్ను చూడందే, అది పాడు ఒకసారి చరణం. నిన్ను చూడందే పదే పదే. ఇప్పుడు కరెక్టు. నిన్ను చూడందే, అది కనుక ఆ నోట్ కరెక్ట్గా వస్తే పదే పదే కరెక్ట్గా వస్తుంది. నిన్ను చూడందే అన్నది కొంచెం ఫ్లాట్ అవుతుంది. అది ఈ లైన్స్ అన్నీ కూడా సాఫ్ట్గా పాడుతున్నాను. ఓపెన్గా పాడు ఒకసారి చూద్దాం. నిన్ను చూడందే పదే పదే పడే యాతన. పడే, ఆ నోట్స్ అన్నీ కొంచెం తగ్గుతున్నాయి. పడే యాతన పదే పదే, దాంట్లో మళ్ళీ మళ్ళీ పడే యాతన. అది దాన్ని మ్యూజికల్గా కూడా అంత అందంగా అంటాడు కీరవాణి కూడా. అంత అందంగా అంటాడు, అంత అందంగా అనిపిస్తాడు. ఆమె అంత అందంగా కూడా పాడింది. అవన్నీ కూడా ఇంకా వస్తే ఇంకా బాగుంటుంది పాట. బాగా పాడా. శుభం. బాగుందమ్మా, మంచి ప్రయత్నం. ఆల్ ది బెస్ట్. పాడుతా తీయగా చల్లగా. సార్, మీరు ఈ మధ్య సినిమాలో వేషం కూడా వేసినట్టున్నారు కదా? కింగ్ సినిమాలో. ఏం వేషం అది? సినిమాలో కూడా నేను లిరిసిస్ట్నే. అంటే లిరిసిస్ట్గానే, లేకపోతే రామజోగయ్య గారు లిరిసిస్ట్గా వచ్చారా? అంటే బ్రహ్మానందం గారు మ్యూజిక్ డైరెక్టర్, అందులో ఆయన దగ్గర వర్క్ చేసి లిరిసిస్ట్గా కాసేపు అనిపిస్తాను. మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ. పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ,
లడికి 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 నువ్వు తెరిచినావే దిల్కి కిటికీ. మీకోసం ఎవరు వచ్చారు సార్? లోపల రమాను. అలాగే సార్. అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడికి పెట్టరా. తడిక ఓకే. తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి. 1 2 3 నువ్వు తెరిచినావే దిల్కి చిలక. తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక. 3 తడిక 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 తడిక. చిన్నప్పటి నుంచి పునాది వేసుకొని చదివి చాలా హైయెస్ట్ డిగ్రీ సంపాదించి ఉద్యోగం చేస్తూ కూడా వదిలేసి ఒక కవిగా మీరు ఇక్కడ ప్రవేశం చేసిన తర్వాత మీరు అనుకున్నటువంటి సంతృప్తి మీకు ఈ వృత్తి ద్వారా దొరుకుతోందా? మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతున్నారా? డెఫినెట్గా అది ఒక టైంతో ముడిపడిన విషయం. నేనేమిటో ప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతంలో ఉంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటేనే ఏనాటికైనా ఒక గెలుపుని చూసే అవకాశం ఉంది. పలాయనవాదం, ఎస్కేపిజం కుదరదు. ఇవాళ రోజున 10 పాటలు నాకు తృప్తి లేని పాటలు రాస్తున్నాను అనుకున్నా కానీ ఆ 11వ మంచి పాట కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అలాగే నా గురించి నేను ఎప్పుడు ఎక్కువగా అనుకోను. అంటే భగవంతుడు మనకి ఏది ప్రాప్తం అనిపిస్తాడో అది మనకి ఇస్తాడు. ఆ పని చేస్తూ చేస్తూ ఉంటేనే మధ్యలో మనం అనుకుని ఆయన మనకు ప్రసాదించిన వరం ఏదో ఒక మూట దొరుకుతుంది. సో అన్నీ ఆయన ఇచ్చిన ఆయన ప్రసాదం అనుకోవడం అంతే. సో ఎక్కువగా నేను ఆలోచించను. నాకు అంటే తృప్తి గిప్తి అనేది ఇచ్చిన మన టేబుల్ మీద ఉన్న పాటని 100% మన మీద వాళ్ళు పెట్టిన నమ్మకానికి 100% మనం దానికి జవాబుదారీగా పని చేయగలిగామా, రాత్రికి చక్కగా నిద్రపోగలుగుతున్నామా, అంతవరకే నిమిత్తం. ఏదైనా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే బ్రెయిన్ చైల్డ్ అంటే ఈ సినిమా అనేది, సినిమాకు పాట రాయడం అనేది నా సొంతానికి రాసుకోవడం కాదు. సొంతానికైతే నేను కవితలు రాసుకుంటాను, పుస్తకాలు అచ్చు వేసుకుంటాను. ఈ ప్రక్రియలోనే దర్శకుడు అన్న ఒక మనిషి కాన్సెప్ట్కి నేను క్యాటర్ చేయాలి. రాయటం అన్న విద్య నాకు వచ్చు కాబట్టి నాకు అప్పని అప్పు చెప్పారు. అంతవరకు ఆ డొమైన్ నా వృత్తి పరిధిని మించి ఎక్కువగా ఆలోచించకుండా వృత్తి పరిధిలో నేను ఎంతవరకు చేయగలను, విత్ ఇన్ ది స్టిపులేటెడ్ ఆ టైం ఫ్రేమ్లో ఎంత ఎక్కువగా నేను చేయగలను, అంత క్వాలిటీ ఇవ్వగలను, అంతవరకు ఆలోచిస్తాను. మీకు తృప్తి కలిగే పాటలు 10 వచ్చి మీకు అసంతృప్తి కలిగే పాట ఒక్కటి రావాలి భవిష్యత్తులో అని ఆ భగవంతుడు మీకు అలాంటి అవకాశాలు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూడవ చిరంజీవిని ఆశీర్వదిస్తూ పిలవండి ఒకసారి. అనగా ఎంపిక చేసుకున్న పాట నువ్వే నువ్వే సినిమా నుంచి నా మనసుకేమైంది. రచన సిరివెన్నెల, సంగీతం కోటి, గానం ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని. శుభం. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదెలా లోపల. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతుంది. నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా. ఎప్పుడు గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగా, ఎప్పుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తోంది నా పేరు కొద్దిగా, ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ, ఇంతగా నన్ను ఎవరు కమ్ముకోలేదు నీలా ఎలాగా, లోకమంటే ఇద్దరే అదే మనం అని, స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని, వెన్నెలే పాడని మన చెలిపి చెలిమి కరని, నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా. మన ఇద్దరికి
మామూలుగా ఎంపిక చేసుకున్న పాటలకి ఇది చాలా వ్యత్యాసంగా ఉంది. కానీ మిగతా పాటల కంటే ఈ పాటే బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. ఒక ఎక్సెప్టింగ్ ఎక్కడో ఒక చోట నాకు అక్షరం కొంచెం స్పష్టంగా లేదనిపించింది తప్ప సంగీతపరంగా అంతా చక్కగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు సంగీతపరంగా. స్వర్గం అంటే ఇక్కడే అంటే సరే అని తర్వాత లైన్ ఎలా పాడుతున్నావు? వెన్నెలే వెన్నెలే, అది వెన్నెలే, ఆ ఒత్తు ఆ టెంపోకు వెన్నెలే అని, వెన్నెలే కొంచెం నోరారా అను నేను అన్నట్టు అన్న వెన్నెలే వెన్నెలే, అది మొహాట పడకుండా అనాలి. కొంతమంది మన మాటల్ని నోరారా అంటే కొంచెం ఏదో నాటుగా ఉంటుంది అనుకుంటారు, కానీ అలా అంటేనే అక్షరం కనపడదు. వెన్నెలే పాడని తర్వాత మన చెలిమి కదని పైన పాడుతున్నావు కదా అని ఇకారానికి ఏకారానికి తేడా తెలియకుండా ఉండకూడదు. మీ ఫ్రీక్వెన్సీలో మామూలుగా ఆడపిల్లలకు వచ్చే ప్రాబ్లం అదే. ఏలా వినపడుతుంది, ఈలా వినపడుతుంది. అందుకని దాన్ని కొంచెం ప్రత్యేకంగా మనం ప్రయత్నించాలి. చిలిపి చెలిమి కథని, లేకపోతే రెండు చిలిపి చెలిమి అని వినపడుతుంది, లేకపోతే చెలిపి చెలిమి అని వినపడుతుంది. చిలిపి చెలిమి అచ్చి చే గట్టిగా అనకపోతే రెండింటికి తేడా తెలియదు. ఇప్పుడు నేను అన్నట్టుగా ఒక్కసారి పాడు ఆ లైన్ని. వెన్నెలే వెన్నెలే కొట్టాలంటే పాడని మన చిలిపి చెలిమి కదని, చిలిపి చెలిమి కరెక్ట్గాను కదని కదని అయిపోతుంది. చిలిపి చెలిమి కదని, అది విషయం. అక్కడ ఉంది సుత్తి, అక్కడ ఉంది మేకు, దాన్ని అలా కొట్టాలన్నమాట. లేకపోతే అక్షరానికి అర్థం లేదు కదమ్మా. అది ముఖ్యం. అనగనగా ఓ అనగా అబ్బాయి కదా అమ్మాయి. బాగుందమ్మా, బాగుంది. అబ్బాయిని పిలుద్దాం. ఇంతసేపు సపోర్ట్ సింగర్గా ఉన్నాడు, ఇప్పుడు మెయిన్ సింగర్గా వస్తున్నాడు. శరత్ చంద్ర ఎంపిక చేసుకున్న పాట ఆర్య సినిమా నుంచి నా ప్రేమను కోపంగాను అన్న పాట. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం కే. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చెడి ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖి ఫీల్ మై లవ్. నా ప్రేమను మౌనంగాను, నా ప్రేమను హీనంగాను, నా ప్రేమను శూన్యంగాను, కాదో లేదో ఏదో గాను. కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, you feel my love. ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్, ఏదో తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్, విదిలించి కొడుతూనే చెయ్యారా ఫీల్ మై లవ్, వదిలేసి వెళుతూనే అడుకారా ఫీల్ మై లవ్. అడుగులకే అలసటొస్తే, చేతికి శ్రమ పెరిగితే, కన్నులకే కునుకు వస్తే, పెదవుల పరుగాగితే, ఆ పైన ఒక్కసారి హృదయం అంటూ నీకొకటుంటే, నా ప్రేమను కోప
ముందుగా మా వాద్య బృందానికి ఒకసారి చెప్పట్టుకోకండి. ఎవరన్నా వింటే ఇది లైవ్గా వాయించిందని అనుకోరన్నమాట. ఇట్స్ పక్కా రికార్డెడ్ వర్షన్. సో బ్యూటిఫుల్లీ ప్లేడ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ గైస్. గాడ్ బ్లెస్ యూ. అండ్ సపోర్ట్ సింగర్స్ అందరికీ చక్కగా పాడినందుకు. నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? నువ్వు ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? మా అమ్మగారి దగ్గర, అలానే విజయలక్ష్మి శర్మ గారి దగ్గర నేర్చుకుంటాను. ఎక్కడ? ఎస్ఆర్ నగరే సార్. హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్లో చదువుకుంటూ ఇక్కడ నేర్చుకుంటున్నాను. అవును సార్. ఇప్పుడు మీ మదర్ ఎవరైనా వచ్చారు ఇక్కడికి? వచ్చారు సార్. ఇతని సరైన దారిలో మీరు నడిపిస్తే చాలా గొప్ప భవిష్యత్తు ఉందమ్మా ఈ కుర్రాడికి. ఎందుకంటే కొంతమందికి సంగీతం ఉంటుంది, దాంతోపాటు ఒక బెరుకుతనం ఉంటుంది. కొంతమందికి శుద్ధంగా పాడతారు కానీ భాషలో తప్పు ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా భావం ఉండదు. న్యాయంగా కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరి గురించి నేను గట్టిగా చెప్పకూడదు, కానీ నేను ఆపుకోలేకుండా చెప్తున్నాను. ఐ సీ అ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ దిస్ బాయ్. చాలా పాటని ఎంత అందంగా అనుభవించి పాడుతున్నాడంటే అసలు. అండ్ నాకు నచ్చిన లక్షణం, నాలో ఉన్న లక్షణం అది. అవతల వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు కరెక్ట్గా పాడితే దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు తను. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వాడు కరెక్ట్గా ఎక్కడ నువ్వేం మాట్లాడు, నువ్వేం థ్యాంక్స్ చెప్పకు నాకు. ఇంకా ప్రతి మాటకి థ్యాంక్స్ చెప్తూనే ఉంటే ఎట్లా? వాళ్ళ ఎంట్రీ ఎక్కడ వస్తుంది, వాళ్ళు ఎక్కడ పాడాలి, వాడు పాడే పద్ధతి ఏంటి, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఒక మంచి గాయకుడి లక్షణం అది. అండ్ ది ఫీల్, పిచ్చింగ్ అండ్ ది ఎక్స్ప్రెషన్, ఏ పాటకు ఎలా ఇవ్వాలి, ఈ వయసులో ఇలా ఉంటే. అందుకే నన్ను సరైన దారిలో వెళ్తూ సంగీతం నేర్చుకుంటే మాత్రం స్కై ఈజ్ ది లిమిట్ టు దిస్ బాయ్. దట్ ఐ కెన్ సే. చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. నాకు అంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. కేకే ఎలా పాడాడో నాకు తెలియదు. డెఫినెట్గా నువ్వు పాడినట్టు పాడుండటం. తెలుగు ఇలా ఉండదని నా అభిప్రాయం. అంత బాగా పాడావు. శుభం. ఎక్సలెంట్. పూనకం వచ్చినట్టు పాడావు. ఎస్పెషల్లీ చరణం అయితే చాలా గొప్పగా నచ్చింది. నాకైతే కళ్ళని కూడా వచ్చాయి. ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా ఫీల్ మై లవ్, ఏదో తిడుతూనే నో దాదా ఫీల్ మై లవ్. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం. సాయిదీప్ ఎంపిక చేసుకున్న పాట చిత్రగారు పాడింది. ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. రాజా సినిమా నుంచి ఏదో ఒక రాగం పిలిచింది. ఏదో ఒక రాగం పిలిచింది వేళ
ఏ తప్పు చేయలేదు పాట పాడుతున్నప్పుడు. గతంలో నేను చెప్పినవి కూడా నువ్వు ఆచరిస్తున్నావు, నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే పైన పాడుతున్నప్పుడు నువ్వు దాన్ని నొక్కి పాడుతున్నావు అన్నావు, దానిలోంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు. అది నాకు చాలు, అది సంతోషం. ప్రయత్నిస్తున్నావు. కొన్ని చోట్ల నువ్వు భావం కోసమని సాఫ్ట్ చేస్తున్నావు కదా. ఆ మెత్తగా పాడుతున్న చోట కూడా నీ వాయిస్లో ఉన్నటువంటి షార్ప్నెస్ తగ్గకూడదు. అది గుర్తుపెట్టుకో. అది ఎలా చేయాలనేది నీకు అనుభవంలో వస్తుంది. ఇప్పుడు జ్ఞాపకాలే అన్నట్టున్నది జ్ఞాపకాలే అని పాడినా కూడా జ్ఞాపకాలే ఆ షార్ప్నెస్ రావాలి. అది నోరారా అనాలి సాఫ్ట్గా పాడుతున్నా కూడా. అప్పుడే ఆ జీర వస్తుందన్నమాట. లేకపోతే అక్కడ మాత్రం మఫుల్డ్ అయినట్టు అనిపిస్తుంది. చక్కటి ప్రయత్నం చేసావు తల్లి. శుభం. ఆల్ ది బెస్ట్. బాగుంది. దమ్మ తర్వాత అమ్మాయిని ఆహ్వానిద్దామని. దామిని ఎంపిక చేసుకున్న పాట మిస్టర్ పెళ్ళాం సినిమా నుంచి వేటూరు గారి రచన, కీరవాణి సంగీతం, చిత్ర గారు పాడిన రాధే చెలి నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగనాలి మన సమ్మ రాధే చెలి. నాడు పట్టు చీర కట్టవద్దు బరువన్నాడే, నేడు నూలు చీరకి డబ్బులు కరువన్నాడే. నెల తప్పిన నెలత తనకు పరువన్నాడే, నేడు నెలవాలుని చేతికిస్తే బరువన్నాడే. ముంగురులను చూసి వాడు మురిసిపోయాడే, ఆ కురులకు విరులివ్వడమే మరిచిపోయాడే. ప్రేమించు సీజన్లో పెద్ద మాటలు, పెళ్ళయ్యాక ప్లేటు ఫిరాయింపులు, మొదటి వలపు మధుర కథలు మరిచెను ఘనుడు మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగనాలి మన సమ్మ రాధే చెలి. మా రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఇక్కడ దీనికి ఒక చిన్న నోట్ ఉంది. ఇక్కడ 1941లో విడుదలైన బిఎన్ రెడ్డి గారి దేవత చిత్రంలోని నాగయ్య గారి స్వరరచనలో బెజవాడ రాజరత్నం గారు పాడిన సముద్రాల రాఘవాచార్యుల వారి రాధే చెలి నమ్మ రాధే చెలి అన్న పాట ప్రేరణతో బాపు గారు వేటూరు గారిచే రాయించిన పాట ఇది. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. వాదే చెలి అపవాదే చెలి, వాదే చెలి అపవాదే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి. మగవారి నీలా నమ్మ రాధే చెలి. నిన్ను నేను ఎప్పుడు పొగిడేది ఏంటంటే ఓపెన్గా చాలా బాగా పాడతావు వాయిస్ అని. ఈ పాటలో కొంచెం లబ్జు, ఒక చిన్న అందమైనటువంటి పద్ధతిలో నీ వాయిస్ను మౌల్డ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు బాగుంది, సంగీతపరంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. రాధే చెలి నమ్మ రాధే చెలి, రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నిలారి రైరా. అది కొంచెం మాధుర్యం చేసుకున్నామంటే వాయిస్లోకి ఈ పాట ఇంకా 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 నీ అంత బాగుంటుంది. అంతే. ఏంటది? అయ్యో రామా, మగ పురుగై ఉంటుంది, దాని కోపం వచ్చి నీ కంట్లో పడింది, ఇంకేముంది చచ్చూరుకుంది, అది ఏం చేయలేదు. ఆల్ ది బెస్ట్ మా. బాగుంది. ఎందుకు వచ్చిన గొడవ? కంట్లో పురుగుపడి అసలే ఇబ్బందిలో ఉంది, ఏదన్నా మాట్లాడితే ఏమనుకుంటుందా పిల్ల అని. బాగుందమ్మా, వెళ్ళరు నువ్వు. ఎందుకు వచ్చిన గొడవ అది సూక్ష్మంగా. తర్వాత అమ్మాయిని పిలుద్దామండి ప్లీజ్. తను ఎంపిక చేసుకున్న పాట అది కూడా రచన వేటూరి, సంగీతం కీరవాణి, బాలు, చిత్ర పాడిన పాట సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుంచి పూసింది పూసింది పున్నాగా. చాలా మంచి పాట, నాకు కూడా ఇష్టమైన పాట. నవ్వుతూ మళ్ళీ సీరియస్ అయిపోకు సడన్గా. అప్పుడప్పుడు నువ్వు ఇలా అయిపోతావు.
పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసి సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలి కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసి సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ఇష్ట సఖినా చిలుక నీ పలుకే బంగారంగా అష్టపదులే పలికే నీ నడకే ఉయ్యారంగా కలిసొచ్చేటి కలల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్తాయిలే అనుకోని రాగమే అనురాగ దీపమై బలపన్న గానమే ఒక పాడే పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసి సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేళ లాగేసి సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా కీరవాణికి సుందరరామూర్తి గారికి ఏమి ఇచ్చినా మన రుణం తీర్చుకోవాలి. ఎంత గొప్ప పాట, ట్యూన్ ఎంత బాగా చేశాడు ఆయన. ఆర్కెస్ట్రేషన్ కానీ ట్యూన్ కానీ దానికి ఆయన రాసిన మాటలు కానీ పాడే అదృష్టం దొరికిన నేను చాలా అదృష్టవంతుని ఈ పాట పాడడం నాకు దొరకడం. ఆ మధ్య కాలంలో ప్రతి కచేరీలో పాడేవాడిని, ఈ మధ్య పాడడం తగ్గించే ఇప్పుడు మళ్ళీ పాడాలని నాకు చాలా కోరిక పుడుతుంది అనమాట. మనం చాలా బాగా పాడాం, ఏ విధమైన ఇబ్బంది లేదు. ఒకటే ఆ స్పీడ్ వచ్చినప్పుడు మాత్రం టెంపో కొంచెం నిబద్ధతగా ఉండాలి. కలిసొచ్చేటి కరారా తీరానా తరడితారా, తర్వాత పెద్ద గాంధారంతో ఎండ్ అయిన తర్వాత రెండోది కోమల గాంధారంలో ఎండ్ అవుతుంది కదా, తరణారా తరరెత్తారా. ఆ కోమలత్వం ఆ గాంధారం పాడుతున్నప్పుడు కూడా చూపించగలిగి బాగుంటుంది. అంటే నీ ఇబ్బంది నాకు అర్థమైంది. ఇద్దరు కలిసి ఇద్దరి వాయిస్లు పాడుతున్నప్పుడు నీకు ఊపిరి తీసుకోవడానికి లేదు. కరెదత్తీరా రీరెత్తారా దరిరెత్తారా లరళల్లారా రీరీరిదారా దరడిత్తారా అనుకోని రాగమే. చాలా గొప్ప కంపోజిషన్, చాలా గొప్ప కంపోజిషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. చక్కగా పాడారు. బాగుంది, చక్కగా ఉంది. అంటే కట్టే కొట్టే తెచ్చినట్టు బాగుంది బాగుంది బాగుంది, నిజంగానే బాగుంది కాబట్టి అన్నాను. ఇంకో విషయం ఏంటంటే మీలాంటి ఈ వయసులో ఉన్న పిల్లల్లో ఈ మోతాదులో టాలెంట్ చూస్తే ఎంతటి వాళ్ళైనా చాలా హంబుల్ అయిపోతారు. ఆ వయసులో మనం అలా లేమన్న ఫీలింగ్ లోపల తెలుస్తుంది. మీరు చాలా అదృష్టవంతులు. ఆల్ ది వెరీ బెస్ట్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈరోజు ఇలా ఈ పాడుతో తీయగా చిన్నారులతో పాటు కొంత సమయం గడిపే అవకాశం దొరికింది. మరీ ముఖ్యంగా నేను ఇలా ఈరోజు మీ అందరి ముందు ఉండడానికి కారణంగా నాకు ఇన్స్పిరేషన్గా భావించే గురువుగారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి పక్కన సరసన కూర్చుని కొన్ని గంటల పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా నా సుకృతంగా భావిస్తాను. అందుకుగాను ఈటీవీ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇటీవల రాసినటువంటి కలేజా చిత్రంలోని సదాశివ సన్యాసి పాటను ఒకసారి పాడటానికి ఇష్టపడతాను. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే
పల్లె కాసి ఏ సుబ్బుల సుక్కాని దారిగా సుక్కలత్తి వాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడురా ఏ సైరా ఊరు వాడ దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా పై పై కనా బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడు సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి థ్యాంక్ యూ నిప్పు మింగి ఆ లైన్ ఏంటండి? నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా. ఇన్ని ముక్కల్లో ఎంత అద్భుతమైన మాట చెప్పారండి. కానీ నిజంగా మీ గురువు గారి సీతారామ శాస్త్రి గారి ప్రభావం మీ మీద ఎంత ఉంది అన్నది మాత్రం ఈ పాట వింటే, ఈ పాట ఎవరు రాసింది అని చెప్పకపోతే మాత్రం నేను శాస్త్రి గారు రాసిందని అనుకుంటాను. ఆయన పడికట్టు నుడికట్టు బాగా మీ బుర్రలో పోసేశాడు శాస్త్రి. ధన్యులు మీరు. మీకు ముందుగా మనవి చేసుకున్నట్టుగా పోయిన వారం ఈ వారం వీళ్ళ మార్కుల సగటు తీసుకుని ఒకరిని పంపించాలి, కానీ మనసు రావట్లేదు. నాకు మార్కులు చదవాలనిపించట్లేదు, ఎందుకంటే అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. తర్వాత అయినా తప్పదా అంటే తర్వాత సెమీఫైనల్స్లో తప్పనిసరి కాబట్టి చేస్తాను, కానీ ఈసారి మాత్రం నేను ఎవరిని నిష్క్రమణ చేయించట్లేదు. 7 మంది ఉంటున్నారు కాబట్టి ఈ సంచిక నుంచి ఎవరు వెలుపలికి వెళ్ళటం లేదు, అది నిశ్చయం. మామూలుగా మనం ప్రతి వారం ఆ వారం అద్భుతమైనటువంటి ప్రతిభా ప్రదర్శన ఇచ్చిన వాళ్ళకి ఎక్సో డిష్ వాళ్ళు ఇస్తున్నటువంటి 5,000 రూపాయల చెక్ ఇవాళ శరత్ చంద్రకి రామజోగయ్య శాస్త్రి గారు ఇస్తున్నారు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, feel my love. మరొక పర్యాయం రామజోగయ్య శాస్త్రి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి 2 వారాలు మనకు ముఖ్య అతిథిగా ఉన్నందుకు మన కృతజ్ఞతలు ఒక్కసారి హర్షధ్వానాలతో తెలియజేసుకుందాం. సనాతన బెంగళూరు వారు ఇస్తున్నటువంటి తాళపత్ర గ్రంథం శ్రీమద్ భగవద్గీత వారికి ఆప్యాయంగా ఈటీవీ తరఫున పాడుతా తీయగా తరఫున ఇవ్వడంలో నేను చాలా చాలా గర్వపడుతున్నాను. శుభం భూయాత్. మీ యాత్ర ఇంకా ఇంకా చాలా చాలా విజయవంతంగా జరగాలని, ఆరోగ్యవంతంగా జరగాలని, మన తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని మీరు ఖండాంతరాలకు అద్భుతమైన పాటలతో ఇంకా వెలుగులోకి తీసుకొస్తారని మనసారా ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యు ఆల్.